ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కుప్ప ధనశ్రీలక్ష్మి. ముఖ్యాంశాలు: స్వాతంత్ర్యానంతరం దేశాన్ని ఏకం చేయటంలో సర్దార్ వల్లభభాయ్ పటేల్ కీలక భూమిక పోషించారన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. సర్దార్ వల్లభభాయ్ పటేల్ జయంతి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో జాతీయ ఐక్యతా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ముందస్తు సన్నద్ధత ద్వారానే తుపాను ప్రభావిత నష్టాన్ని నివారించగలిగామని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ తెలిపారు. తుపాను సమయంలో విద్యుత్ శాఖ సిబ్బంది పనితీరు అభినందనీయమని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ప్రశంసించారు. వార్తల వివరాలు: భారత ఉక్కు మనిషి సర్దార్ వల్లభభాయ్ పటేల్ 150వ జయంతి వేడుకలను దేశవ్యాప్తంగా జాతీయ ఐక్యతా దినోత్సవంగా నిర్వహిస్తున్నారు. ఢిల్లీలోని పటేల్ చౌక్ వద్ద రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సర్దార్ వల్లభభాయ్ పటేల్కు నివాళులర్పించారు. ఇక గుజరాత్లోని ఏక్తా నగర్లో ఐక్యతా విగ్రహం వద్ద జరిగిన వేడుకల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొని ఆయనకు నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రధానమంత్రి ఐక్యతా ప్రమాణం చేయించారు. అనంతరం సరిహద్దు భద్రతా దళం, వివిధ రాష్ట్ర పోలీసు దళాలు చేపట్టిన ఐక్యతా కవాతును ప్రధానమంత్రి వీక్షించారు. ఈ సంవత్సరం గణతంత్ర దినోత్సవం తరహాలో నిర్వహించిన రాష్ట్రీయ ఏకతా పరేడ్లో రాంపూర్, ముతోల్ హౌండ్స్ వంటి భారతీయ జాతి శునకాల కవాతు బృందం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అనంతరం ప్రధానమంత్రి మాట్లాడుతూ, స్వాతంత్ర్యానంతరం దేశాన్ని ఏకం చేయటంలో వల్లభభాయ్ పటేల్ కీలక భూమిక పోషించారన్నారు. ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్కు పటేల్ ప్రతీకగా నిలిచారని ప్రధానమంత్రి పేర్కొంటూ, आजादी के बाद 550 से ज्यादा रियासतों को एक साथ जोड़ने का असंभव कार्य को उन्होंने संभव करके दिखा दिया। एक भारत श्रेष्ठ भारत का विचार उनके लिए सर्वोपरि था। इसलिए आज सरदार पटेल की जयंती का दिन स्वाभाविक रूप से राष्ट्रीय एकता का महापर्व बन गया है। సర్దార్ వల్లభభాయ్ పటేల్ జయంతి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో జాతీయ ఐక్యతా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా పశ్చిమ గోదావరి, ఎన్టీఆర్, శ్రీ సత్యసాయి, కృష్ణా, ఏలూరు, తిరుపతి, అల్లూరి సీతారామరాజు, చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో నిర్వహించిన ఐక్యతా పరుగు, ఐక్యతా దినోత్సవం కార్యక్రమాల్లో పలువురు స్థానిక ప్రజాప్రతినిధులు, కలెక్టర్లు, అధికారులు పాల్గొన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో నిర్వహించిన ఐక్యతా పరుగులో జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, యూనిటీ ఆఫ్ ఫ్రంట్ అంటే ఏంటంటే మనకి సర్దార్ వల్లభాయ్ పటేల్ 1947లో ఫస్ట్ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ అండ్ హోమ్ అఫైర్స్ మినిస్టర్ గా చార్జ్ తీసుకున్నారు. అప్పుడు మన దేశంలో 40% అంటే 40% చిన్న చిన్న రాష్ట్రము సెపరేట్ గా ఉండేది. అది నేను ఇండియాలో కలవను, నేను సెపరేట్ గానే రన్ అయిపోతాను. వాళ్ళు హోప్ ని వదిలేయకుండా ఆ 40% చిన్న చిన్న రాష్ట్రాన్ని కూడా ఇండియాతో పాటు కలిపారు. అప్పుడు ఉన్న ఫ్రీడమ్ ఫైటర్స్ చేసిన త్యాగాన్ని మర్చిపోకూడదు కాబట్టి రన్నింగ్ ని పెట్టారు. దేశాన్ని యూనిటీగా పెట్టుకోవడానికి మెయిన్ రీజన్ ఎవరంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు. విభిన్న సంస్కృతులకు కేంద్రమైన భారతదేశంలో ఏకత్వం సాధించడానికి సర్దార్ వల్లభభాయ్ పటేల్ చేసిన కృషి అనితర సాధ్యమని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. గుంటూరులో సర్దార్ వల్లభభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా నిర్వహించిన ఐక్యతా పరుగులో మంత్రి ఈరోజు పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, దేశ సమగ్రత, సార్వభౌమాధికారం, ఐక్యత పట్ల సమగ్ర అవగాహన, దూరదృష్టి కలిగిన సమర్థ నాయకుడైన సర్దార్ వల్లభాయ్ పటేల్ 565 సంస్థానాల్లో భారతదేశంలో విలీనం చేసి ఇవాళ భారత్ ఒక్కటిగా ఉండడానికి కారణభూతులయ్యారు. కులాల కారణంగా, మతాల కారణంగా, భాషల కారణంగా, ప్రాంతాల కారణంగా విచ్ఛిన్నం కాకుండా ఒకటిగా ఉండాలి. అది జరిగినప్పుడే మనమందరం ఆకాంక్షిస్తున్న విశ్వగురుగా భారతదేశం పునర్వైభవం సాధిస్తుంది. వికసిత భారత్ సాకారం కావాలంటే కూడా ఐక్యంగా ఉండాల్సిన అవసరం ఉంది. సర్దార్ వల్లభభాయ్ పటేల్ దార్శనికత ద్వారా సమగ్ర భారతదేశం సాధ్యమైందని విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ అన్నారు. సర్దార్ వల్లభభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా కేంద్ర ప్రభుత్వ యువజన శాఖ మై భారత్ ఆధ్వర్యంలో విజయవాడలో నిర్వహించిన రన్ ఫర్ యూనిటీ కార్యక్రమాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పీవీఎన్ మాధవ్తో కలిసి ఆయన ఈరోజు ప్రారంభించారు. అనంతరం కేశినేని శివనాథ్ మాట్లాడుతూ, సర్దార్ వల్లభభాయ్ పటేల్ భారతదేశ ఐక్యతా స్ఫూర్తికి ప్రతీక అని తెలిపారు. ఐక్యతా పరుగు ద్వారా పటేల్ ఆశయాలను స్మరించుకుంటూ దేశ సమగ్రతను, ఐక్యతను పెంపొందించుకోవాలని కోరారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
వర్షాల వల్ల దెబ్బతిన్న రహదారులను పునరుద్ధరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. నంద్యాల జిల్లా బనగానపల్లె నియోజకవర్గంలోని కోవెలకుంట్ల, సంజామల మండలాల్లో తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో మంత్రి నిన్న పర్యటించారు. ఈ సందర్భంగా పంటను నష్టపోయిన రైతులతో మాట్లాడారు. ప్రతి రైతును రాష్ట్ర ప్రభుత్వం ఆదుకుంటుందని చెప్పారు. రహదారులకు జరిగిన నష్టంపై పూర్తిస్థాయి నివేదికను రూపొందించాలని అధికారులకు ఆదేశించామన్నారు. సాధ్యమైనంత వేగంగా రహదారుల పునరుద్ధరణ పనులు పూర్తి చేస్తామని మంత్రి వివరించారు. తుపాన్ కారణంగా నష్టపోయిన పంటలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పరిహారం అందిస్తోందని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలాశ్రీ బాల వీరాంజనేయస్వామి తెలిపారు. ఒంగోలులోని చెరువుకొమ్ముపాలెం పునరావాస కేంద్రాల్లో నిర్వాసితులకు నిత్యావసర వస్తువులను మంత్రి నిన్న పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాధితులు పూర్తిగా కోలుకునేందుకు అవసరమైన అన్ని చర్యలను రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిందని చెప్పారు. ముందస్తు సన్నద్ధత ద్వారానే తుపాను ప్రభావిత నష్టాన్ని నివారించగలిగామని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ చెప్పారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో తుపాను బాధితులకు బియ్యం, నిత్యావసర వస్తువులను నిన్న పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి శ్రీనివాసవర్మ మాట్లాడుతూ భారీ వర్షాల కారణంగా పంట నష్టపోయిన రైతాంగానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సహాయం అందజేస్తాయన్నారు. జిల్లాలోని 26,000 ఎకరాల్లో వరి పంట నీట మునిగిందని శ్రీనివాసవర్మ తెలియజేస్తూ మోతా తుఫాన్ సందర్భంగా పెద్ద ఎత్తున ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ప్రభుత్వం ప్రజలందరినీ కూడా పెద్ద ఎత్తున సురక్షిత ప్రాంతాలకు తరలించి వారికి అన్ని రకాలుగా కూడా ఏర్పాట్లు చేసింది అనడంలో ఏమాత్రం కూడా సందేహం లేదు. ఏదైతే నిత్యావసర సరుకులు ఉన్నాయో ఈ జిల్లాలో 25,000 మందికి ఈ విధంగా ప్రభుత్వం తన వంతు సాయంగా ప్రకటించడం జరిగింది. ఎవరైతే పునరావాస కేంద్రంలో ఉన్నారో వీరందరికీ కూడా ఒక మనిషికి 1,000 రూపాయలు చొప్పున, అదేవిధంగా తీర ప్రాంత గ్రామాల్లో ఉన్నటువంటి మత్స్యకారులకి 3,000 రూపాయలు చొప్పున ఇస్తారు. తుపాన్ సమయంలో విద్యుత్ శాఖ సిబ్బంది పనితీరు అభినందనీయమని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ప్రశంసించారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా స్పందిస్తూ తుపాన్ దాటికి విద్యుత్ తీగలు తెగిపోయి, స్తంభాలు నేల కొరిగి, సబ్స్టేషన్లు నీట మునిగిపోయినప్పటికీ తుపాన్ తీరం దాటిన 24 గంటల్లోనే 100% విద్యుత్ సరఫరా పునరుద్ధరించటంలో అధికారులు, సిబ్బంది నిబద్ధతను కనబరిచారన్నారు. ప్రతికూల పరిస్థితులలో క్షేత్రస్థాయిలో ప్రతి ఒక్క విద్యుత్ శాఖ కార్మికుడు సేవలందించడం హర్షణీయమన్నారు. సంక్షోభ సమయంలో విద్యుత్ ఉద్యోగులు చూపిన ధైర్యం, శ్రమ, ప్రజాసేవకు అభినందనలు తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ సమాచార నిర్వహణ వ్యవస్థ ఏపీ ఎయిమ్స్ పంట నమోదు యాప్ ద్వారా మాత్రమే పంట నష్టాన్ని అంచనా వేయాలని వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బుడితి రాజశేఖర్ ఒక ప్రకటనలో తెలిపారు. మొంతా తుపాను వల్ల జరిగిన పంట నష్టం అంచనాను పారదర్శకంగా చేపట్టాలని, ఈ పంటలో నమోదైన వాస్తవ సాగుదారులనే నమోదు చేయాలని సూచించారు. వాతావరణం. అల్పపీడనంగా బలహీనపడిన మొంతా తుఫాను దక్షిణ ఛత్తీస్గఢ్ మీదుగా ఉత్తర వాయువ్య దిశగా కదిలి మరింత బలహీనపడుతుందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. దీని అనుబంధంగా ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి ఉందని, దీని ప్రభావంతో రాష్ట్రంలో రానున్న 3 రోజుల పాటు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారి జి. లక్ష్మి తెలియజేశారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. స్వాతంత్ర్యానంతరం దేశాన్ని ఏకం చేయటంలో సర్దార్ వల్లభభాయ్ పటేల్ కీలక భూమిక పోషించారన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. సర్దార్ వల్లభభాయ్ పటేల్ జయంతి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో జాతీయ ఐక్యతా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ముందస్తు సన్నద్ధత ద్వారానే తుపాను ప్రభావిత నష్టాన్ని నివారించగలిగామని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ తెలిపారు. తుపాన్ సమయంలో విద్యుత్ శాఖ సిబ్బంది పనితీరు అభినందనీయమని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ప్రశంసించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6 గంటల 10 నిమిషాలకు విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.